ఏమైంది అనన్య? ఈ మధ్య బాగా డల్గా బాగా సాడ్గా ఉంటున్నావు. మంచి టాలెంట్ ఉంది, బాగా స్మార్ట్గా ఉంటాను, అయినప్పటికీ ఎందుకో ఎప్పుడు ఓడిపోతూ ఉంటాను. అలా ఏం కాదనన్య. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే నా అదృష్టం నా మీద అలిగినట్టు ఉంటుంది. డోంట్ ఫీల్ సో లో. బాగా కష్టపడి పనులు కంప్లీట్ చేసుకుంటాను, కానీ చివరి నిమిషంలో ఎవరో ఒకరొచ్చి మొత్తం క్రెడిట్ లాగేసుకుంటున్నారు. మాటి మాటికి ఇదే అయితే డిప్రెషన్ కాకుండా ఎలా ఉంటాను? నువ్వే చెప్పు. నాకెలా అనిపిస్తుందో తెలుసా? నేనొక ఫెయిల్యూర్ నంతే. ఇటు చూడు, నువ్వు బాగా డిప్రెషన్లో ఉన్నావు. డోంట్ థింక్ లైక్ దిస్. మనిద్దరం ఒకేసారి ఒకే టైంలో కలిసి కెరీర్ స్టార్ట్ చేసాం. మనిద్దరికీ టాలెంట్ ఉంది, ఇంకా స్మార్ట్ కూడా. కానీ ఈరోజు నువ్వే చూడు, నువ్వెక్కడా నేనెక్కడా. నువ్వేమో కొత్త కొత్త 4 వీలర్స్ డ్రైవ్ చేస్తున్నావు, మరి నేను అదే పాత 2 వీలర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నువ్వు జాయ్ఫుల్, నేను సారోఫుల్. యాక్చువల్లీ నీ మాటలో ఒక నిజం ఉంది. మనిద్దరి కథలో తేడా ఉంది. అదృష్టమో ఏమో ఫేమస్ జెమాలజిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారిని కలిశారు. నిజం చెప్పాలంటే ఆయన నా తలరాతినే మార్చేశారు. ఆయన నన్ను ఒక ఉంగరం పెట్టుకోమని చెప్పారు. అంతే, ఆ రోజు నుంచి నా లైఫ్లో మార్పు వచ్చేసింది. ఎంతంటే ఈరోజు నా కెరియర్లో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లోకి వచ్చేశాను. అరే, నీకు తెలుసు కదా నాకు ఈ జాతకాల ఉంగరాల మీద నమ్మకం లేదని. చూడు, ఇవన్నీ ఒట్టి మాటలు. ఇవేవి పనిచేయవని ఇంకా అనుకుంటే నువ్వు పెద్ద తప్పు చేసినట్టే. అరే, నేనొక్కడనే కాదు, లక్షల మంది రాసిక్ జెమ్స్ వారి ఉంగరాలు పెట్టుకుని తలరాతలు జీవితాలు మార్చుకుంటున్నారు. నా మాట విను. రాసిక్ జెమ్స్ కి వెళ్దాం పద, నీ జీవితాన్ని మార్చుకో. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్.